ఈరోజు మీకు భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నోసార్లు అన్నది, మోడీ బోడీ అన్నది, తర్వాత రండా అన్నది, తర్వాత ప్రోటోకాల్ మెయింటైన్ చేయమంటే చేయలేదు, ఒక్కసారి మిమ్మల్ని కలవడానికి రాలేదు, అమిత్ షా గారిని కలవడానికి రాలేదు, రాష్ట్రపతిని కలవడానికి రాలే. అంటే ఎవరిది నోరు ఉంటుందో వాళ్ళది ఊరా, ఎవరిది ఏమంటారు, ఎవరిది గుర్తుపోయిన బర్రె అందా, ఏంది ఇది? ఎవరన్నా ఒక్కసారన్నా ఒకసారి ఆలోచన చేయాలి. అంటే పక్కకు ఒక ప్రాంతీయ పార్టీ ఈ విధంగా దుష్ట ప్రచారాలు చేస్తుంటే వాళ్ళని ఏమనరు, ఇదే ప్రాంతీయ పార్టీకి మరి ఇదే జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఈ మధ్యన గెలిపించిన సీఎం ఆయన రేపు కేంద్రానికి లోకసభ ఎన్నికల గురించి ప్రచారాలు చేస్తున్నాడు. మీరు అన్న మాటలే వినిపిస్తుంటే మీకు ఇంత బాధ కల్పిస్తుంది. పోలీసులతో ఎఫ్ఐఆర్ చేపించి నోటీసులు ఇష్యూ చేసిరు, తర్వాత అక్కడ ఇన్స్పెక్టర్ అయినా ఇక్కడ లీగల్ సెల్కు ఆల్రెడీ పంపించారు, తర్వాత అటెండ్ కామంటారు, అటెండ్ కాకపోతే రేపు మొత్తం నోటీస్ ఇష్యూ చేసేసి దీని మీద చర్యలు తీసుకుంటా అంటున్నారు. అంటే భయపడిస్తున్నారు అనమాట. మీరు ఒక పార్టీని భయపడిస్తున్నారు, క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్నది కదా. తర్వాత సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోను పోస్ట్ చేసేందుకు వినియోగించిన ల్యాప్టాప్ మొబైల్ ట్యాబ్లను ఈ వీడియోను ఎక్కడి నుంచి తీసుకున్నారో దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని విచారణకు వచ్చే సమయంలో వెంట తీసుకురావాలని సూచించారు. అంటే ఏ ఒక్కడో కోన్కిత్తాగాడు ఫేక్ వీడియో చేసిండ, దాన్ని తీసుకొని రావాలంటే ఏడికెళ్ళి వస్తారు? చూద్దాం రేపు చట్టపరంగా అది ఎవరిది ఏంది ఎంక్వైరీలో ఎవరిది అని తేలుతుంది. తర్వాత ఈ ఎలక్ట్రానిక్ పరికరాన్ని అగర్ అందుబాటులో ఉంటే ఖచ్చితంగా తీసుకొస్తారు. భయం ఏముంది చెప్పండి? మీరు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసిర్రు 41 CRPC కింద 91/160. తర్వాత దాంట్లో లీగల్గా రేపు వచ్చేటప్పుడు తీసుకురావాలంటే డిమాండ్ చేసినట్టే కదా. మీ డిమాండ్కు ఎవరిని భయపడిస్తున్నారు? తెలంగాణ ప్రజలనా, లేకపోతే తెలంగాణ ప్రజలకు ఎన్నుకోబడ్డ సీఎంనా, రాష్ట్ర ముఖ్యమంత్రినా? అంటే మిమ్మల్ని అన్నోళ్ళను మిమ్మల్ని తిట్టిన వాళ్ళని మాత్రం ఏమన్నారు? వాళ్ళు ఎన్ని మాటలన్నా తిట్టవచ్చు, ఎన్ని అన్న అరాచకాలు చేయొచ్చు, ఎంత అవినీతి పరిపాలన చేయొచ్చు. వాళ్ళు చేసిన పరిపాలన ఇంత ఘోరాది ఘోరంగా ఉన్నది. 10 సంవత్సరాలు 4 నెలలు కాలే వీళ్ళ మీద కక్ష సాధింపు స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళ మీద ఏమి చేయలేక ఒక ఆడకూతురుని తీసుకుపోయి TR జైలు వేసేసారు. తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని భయపడిస్తే రేపు కేంద్ర పాలిత ప్రాంతం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? కాంగ్రెస్ మొత్తము సరౌండింగ్ అవుట్స్కట్లో తిరుగుతుంది. ఏం కాదు, ప్రాంతీయ పార్టీ ఆల్రెడీ ఏది కేసీఆర్ ప్రభుత్వం ఆల్రెడీ అయిపోయింది. ఇక ఉండేది బీజేపీ కాంగ్రెస్. ఇక లైఫ్ లాంగ్ బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ దరిదాపులా రాదు. రేపు రాహుల్ గాంధీని సీఎం కాకుండా చేయాలి, ఏదో భయపట్టియాలి, ఒక్కొక్క రాష్ట్రాన్ని కైవసం చేసుకునే ఆలోచన ఉన్నారు మోడీ గారు, తర్వాత అమిత్ షా గారు. ఇది కరెక్ట్ కాదు. మీరు చేసిందే వేదము, మీరు వేసిందే సంస్కారము, మీ విధి విధానము అని మీరు నమ్ముకునే మీ సిద్ధాంతం మాత్రం ప్రజలకు నచ్చదు. కాబట్టి నమ్మబలికేది ఏంటిదంటే ఈరోజు మీరు ఎక్స్లో పోస్ట్ చేసిన ఎవరిదో వీడియోను పోస్ట్ చేసేందుకు వినియోగించిన ఆ ల్యాప్టాప్ మొబైల్ను, ఆ ట్యాబ్లెట్లను, ఈ వీడియోను ఎక్కడ నుంచి తీసుకున్నారో ఎవరికి తెలియదు. ఈరోజు మళ్ళీ తిరిగి ఎలక్ట్రానిక్ పరికరాన్ని విచారణకు వచ్చే సమయంలో వెంట తీసుకురావాలని సూచిస్తున్నారు. సరే, మీరు సూచిస్తున్నారు, ఓకే, చట్టము తన పని తను చేసుకుంటుంది, రేపు ఎంక్వైరీ అయిపోతుంది. మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి రేపు 3వ ఆర్డర్కి సాధిస్తారు, మా చెప్పు చేతుల్లో ఉంటారు, మేము భయపడిస్తే భయపడతారు అనుకుంటారు. కానీ పోయినాయి ఆ రోజులు. ఈ రోజులలో ఏ రాష్ట్రంలో అయినా పర్వాలేదు, ఎవరు తప్పు చేస్తే వానికి చట్టము శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కానీ ఇట్లాంటి విషయాల్లో మాత్రం రేవంత్ రెడ్డి భయపడే సమస్య లేదు. ఎందుకంటే ప్రజలిచ్చే అధికారంతో, ప్రజలిచ్చే ధైర్య సాహసాలతో రేవంత్ రెడ్డి భయపడతాడనేది అది చాలా ఇంపాసిబుల్. తర్వాత ఇంకోటి ఏంది, ఇది నేపథ్యము రాష్ట్రంలో ఇటీవల సభలో అమిత్ షా ప్రసంగిస్తూ భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు చెందిన ఆ హక్కులను వారికే ఇచ్చేస్తాం. చూడండి ఎట్లుంది. ఇంతకుముందు ఆ విషయమున్నే, ఆ పరికరం విషయమున్నే ఆయన మాట్లాడితే దాన్ని అవాయిడ్ చేసి తర్వాత నోటీసులు ఇష్యూ చేశారు. తిరిగి మళ్ళీ రాష్ట్రంలో ఇటీవల సభలో అమిత్ షా ప్రసంగిస్తూ ఏమన్నాడు? తెలంగాణ రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే మాత్రం రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్ను రద్దు చేస్తాం, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు చెందిన ఆ హక్కులను వారికే ఇచ్చేస్తాం. అంటే మొదలేమో రద్దు చేస్తామన్నాడు, ఇప్పుడేమో ఆ హక్కులను వారికే ఇచ్చేస్తాం అంటున్నాడు. అంటే ఎక్కడ పోయి గొడవలు సృష్టించాలి,
దరిదాపులో చెప్పు చేతుల్లో కాంగ్రెస్ పార్టీ ఉండాలి. బీఆర్ఎస్ను ఆల్రెడీ భయపట్టించినాము. భయపట్టించిన తర్వాత ఒక ఆడకూతురు తీసుకుపోయి టీఆర్ జైలు వేసినాము. వాళ్ళు మాకు అనుసంధానంలో బ్రహ్మాండంగా మాకు అనుసైగల్లో ఉన్నారు. వీళ్ళని గిన భయపెట్టించుకొని రేపు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయకపోతే మా ప్రాంతీయ పార్టీ ఒకటి పోతుంది. ఇక జాతీయ పార్టీలో కాంగ్రెస్ గిన పేరుకే ఉండదు. రేపు వీళ్ళందరినీ ఒక్కొక్కరిని బీజేపీలో తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకున్న ప్లాన్లో ఉన్నారు పడగొట్టడానికి ఒకటి, లేదంటే కేంద్రపాలిత ప్రాంతాన్ని చేయడానికి ఆలోచనలో ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఎట్లా కనిపిస్తున్నారు అంటే మాది మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఇట్లా నాశనం చేసింది. ఈరోజు మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజలిచ్చిన అధికార నాయకులకు ఇట్లా నోటీసులు ఇష్యూ చేస్తుంది. మా రాష్ట్ర సీఎంను తీసుకుపోయేమో 41 CRPC చట్టం కింద నోటీస్ ఇష్యూ చేస్తారు. తిరిగి ఢిల్లీకి రావాలంటారు. ఎవడో పేకు వీడియోలు చేసిన ఆ ప్రచారాన్ని పట్టుకొని తిరిగి ఆ పరికరాన్ని తీసుకొని రావాలంటారు. దాన్ని అటెండ్ చేయాలంటారు. కానీ ఇది ఏంది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? తర్వాత ఈ రిజర్వేషన్లన్నింటినీ పూర్తిగా రద్దు చేస్తా అని ఆయన అన్నట్లుగా వీడియోని ఎడిట్ చేశారని భాజపా పేర్కొంటుంది. ఎట్లా ఎడిట్ చేస్తారు? చేసినోడే మీకు దొరకలేదు. తర్వాత ఆ చేసిన మనిషి ఆ పరికరాన్నే కనిపించలేదు ఇప్పటిదాకా. తర్వాత మీరు ఏమంటున్నారు? ఓబీసీలకు చెందిన హక్కులను వారికే ఇస్తాము అని చెప్పారు. ఓకే, దీనికి కొంతమంది వక్రీకరించి రిజర్వేషన్లన్నింటినీ పూర్తిగా రద్దు చేస్తామని ఆయనే అన్నట్లుగా వీడియోను ఎడిట్ చేశారని భాజపా పేర్కొంటుంది. అంటే నువ్వు అనకపోతేనే ఇవన్నిటినీ ఈ వక్రీకరించి ఈ రిజర్వేషన్లన్నిటికీ పూర్తిగా రద్దు చేస్తామని ఆయనే అన్నట్లుగా వీడియోను ఎడిట్ చేశారని భాజపా పేర్కొంటుంది. ఎన్నికల్లో భాజపా గెలిపిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి సైతం ఆరోపించారు. అంటే కేవలం తెలంగాణ ఎన్నికల కోడ్లో మీరిచ్చే ప్రచార విషయాల్లో మీరు అన్న మాటలు మాత్రమే ఇప్పుడే ఇక్కడ మాటలు మారుస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు చెందిన హక్కులను వారికే ఇస్తాం. మీరన్న ఈ మాటలు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే రేవంత్ సర్కారు తిరిగి భాజపా ఈ విధంగా వీడియోను ఎడిట్ చేశారని పేర్కొంటుంది. ఎన్నికల్లో భాజపా గెలిస్తే రిజర్వేషన్లు మొత్తం రద్దు చేస్తారు అంటూ ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి సైతం ఆరోపించారు. అక్కడ మీరు ఆరోపించిన తర్వాతనే ఈ ప్రచారాలలో తర్వాతనే తెలంగాణ రాష్ట్ర సీఎం ఆరోపించారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని తాను అన్నం లేదని అమిత్ షా వివరణ ఇచ్చారు. అరే అన్నారని ఇక్కడ ప్రింట్ మీడియాలో చూపిస్తుంది, సోషల్ మీడియాలో చూపిస్తుంది. తిరిగి మళ్ళీ మీరు ఏమంటున్నారు? కరెక్ట్గా అమిత్ షా ఈ వివరణ ఇచ్చారు. అంటే ఈ రిజర్వేషన్ల రద్దు చేస్తామని తాను అనలేదని అమిత్ షా అంటున్నారు. తెలంగాణలో మీరు నానా రకాలుగా వీడియోలు ప్రచారం చేసి ఈ ప్రచారాల్లో తిరిగి మీరు ఏమన్నారంటే ఇవన్నీ క్యాన్సల్ చేస్తాము, తర్వాత వారి హక్కులను వారికే ఇస్తామని మీరు అన్నారు. కాబట్టే రాష్ట్ర సీఎం అక్కడ అనడం జరిగింది. లేకపోతే అనడానికి అవసరమే లేదు అక్కడ.